అని శక్తులు ఏం చేస్తాయో, అవి ఏ రకంగా మిమ్మల్ని కృంగతీస్తాయో, వాటి వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు జరుగుతాయో, అసలు ఈ ఇబ్బందులన్నింటికీ కూడా కారణం ఎవరు అనేది నీకు తెలియకపోవచ్చు. ఎందుకు అంటే ఆ శక్తి కంటికి కనిపించదు కాబట్టి. కానీ ఇక్కడ నేను చెప్పింది కంటికి కనిపించే శక్తి నిన్ను వెంటాడి వెంటాడి వేధిస్తుంది. అది కూడా ఒక స్త్రీ రూపంలో అని చెప్పాను. అంటే ఆ స్త్రీ ఎవరు బాబా అని చెప్పి నీకు డౌట్ వచ్చింది. అయితే ఆ స్త్రీ ఎవరు అనేది నేను నీకు ఇప్పుడు వివరించి చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలను పడ్డావు, ఎన్నో బాధలని అనుభవించావు. నీ యొక్క జీవితం నీకు నచ్చిన విధం కంటే కూడా ఎదుటి వారికి నచ్చే విధంగా నీ జీవితాన్ని వారి అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉన్నావు. నిజం మాట్లాడుకోవాలి అంటే నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు గడపడం లేదు. నీ యొక్క బిడ్డల కోసం, నీ యొక్క ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ కోసం, నీ యొక్క కుటుంబం కోసం, సమాజం కోసం, నీ యొక్క తల్లిదండ్రుల కోసం, ఇలా ఈ విధంగా నీ జీవితం ఆనందంగా గడపడం కోసం వారి యొక్క ఆనందమే నీ ఆనందంగా భావించి వారి కోసం ప్రతి క్షణం ఆలోచించి ఏ పని చేస్తే వారు నొచ్చుకుంటారో, ఏ పని చేస్తే వారు బాధపడతారో, ఇలా చేస్తే సమాజం ఏమనుకుంటుందో, ఈ అడుగు వేస్తే ఎవరన్నా తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి రకరకాల ఆలోచనలతో మనసంతా కూడా గందరగోళం చేసుకుంటూ ఇలా నీ జీవితంలో ఒక్కొక్క అడుగు వేయలేక వేస్తూ ఉన్నావు. ఇన్ని కష్టాలు, ఇన్ని కర్మలు నాకే ఎందుకు బాబా? నాకు నచ్చిన జీవితం అయితే ఇది కాదు. నేను కలలు కన్న ప్రపంచం వేరే ఉంది. కానీ నా యొక్క కర్మానుసారంగా ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాను అని కూడా ఎన్నోసార్లు నువ్వు నాతో చెప్పావు. అయినా కానీ ఎవరి కర్మానుసారం వారు అనుభవించక తప్పదు అని కూడా గ్రహించావు. ఏది ఏమైనప్పటికీ కూడాను బిడ్డ, ఒక్కటి మాత్రం తెలుసుకో. ఇక్కడ ఒకరితో ఒకరికి ముడిపడింది అన్నా, ఒకరితో మరొకరికి పేగు బంధం ఏర్పడింది అన్నా అది పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాల కర్మ ఫలితం. ఏ నోములు నోచుకుంటోనో నీకు ఇటువంటి అర్ధాంగి లేదంటే ఇటువంటి భర్త వస్తారు అని కూడా తెలుసుకో. ఇలా ఈ యొక్క కర్మానుసారంగా వచ్చిన ఈ యొక్క జీవితాన్ని నువ్వు ఆనందంగా మార్చుకునే తెలివితేటలు అనేవి నీ